నువ్వు ఎంఎస్సీ అగ్రికల్చర్. రే నిజం చెప్పరా, నువ్వు చదివి పాస్ అయ్యావా లేక సర్టిఫికెట్ ని కొన్నావా? నాకు కూడా సేమ్ డౌట్ అమ్మగారు. ఎక్కువ చంపేస్తానే అనుకున్నావు. మీ వల్ల ప్లాన్ మొత్తం నాశనమైంది. మా వల్ల కాదు, లక్ష్మి వల్ల. నీ చేతగానితనం వల్లే కదా అదొచ్చి అంతా నాశనం చేసింది. అదిగా చెల్లెమ్మా. నువ్వేం మాట్లాడొద్దన్నయ్య. నువ్వు నాకు ఈజీగానే సంజయ్ చెప్తావు. ఆ పార్థసారథి గారికి నేనేం చెప్పను? ఈసారి ప్లాన్ మిస్ అవదని చెప్పండి. ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఇంకా ఆయన మనల్ని నమ్మడం మానేస్తాడు. అమ్మో 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 అమ్మో, కోట్లలో వచ్చే కమిషన్ పోతుంది. చెల్లెమ్మా నువ్వే ఏదో ఒక విధంగా ఆయనకి ఈసారి నచ్చ చెప్పమ్మా. అదే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అతనేమో ఇన్వెస్ట్మెంట్ తో రెడీగా ఉన్నాడు. ఈ ప్లాన్ సక్సెస్ చేస్తుంటే అందరం లాభపడేవాళ్ళం. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు ఎలాగంటే అలాగే చెల్లెమ్మా. ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేద్దాం. అదిగో ఆ వెళ్లే అమ్మాయి లక్ష్మి. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి ఆ లక్ష్మిని ఒక్క కాటుతో పైకి పంపించమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. మనం వెళ్ళి దూరంగా ఉందాం. పదమ్మా, పద. లక్ష్మి, లక్ష్మి! అయ్యో పాము! లక్ష్మి, లక్ష్మి! ఈ యమునొస్తుందేంటి? అమ్మా,
అమ్మా అమ్మా అయ్యో అమ్మా. ఏమనమ్మా అమ్మా అమ్మా ఏమైందమ్మా అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా 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 బాబు బాబు ఏమైంది బాబు? అమ్మని పావు కాటేసింది. బాబు అది భయంకరమైన రాచనాగు బాబు. అమ్మా లక్ష్మి అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదండి. బాబు దాని విషయానికి విరుగుడు లేదు బాబు. మరలా పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తాం పదండి బాబు. లక్ష్మి పద.